హలో హాయ్ ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి ఇంకా నేను వంటలన్నీ చేసేసినాను. అంటే ఒక్కదాన్నే ఉన్నాను కదా, ఇంకా కొంచెం అర్లీగానే లేచినాను. ఇంకా సునీల్ నైట్ కొంచెం లేట్ అయింది పడుకోవడానికి, అంతా క్లీన్ చేసుకొని మొత్తం రుద్రాంశుని పడుకోబెట్టి, వాడైతే అస్సలు పడుకోడు నైట్ టైమ్స్, పడుకోబెడితే తప్ప. అందుకే కొంచెం లేట్ అయింది. ఇంకా నేను మార్నింగ్ లేసేసినాను. ఇంకా కొంచెం సునీల్ కూడా కొంచెం కిచెన్లో హెల్ప్ చేశాడు. ఈరోజు ఒక్కదాన్నే ఉన్నాను కదా, అదిగాక మా చెల్లి కూడా ఊరికి వెళ్ళింది. రుద్రాంశ్ అయితే ఇంకా బాగా తినేసేసి ఇంకా ఫుల్ వాడు మార్నింగ్ నాతో పాటు 5:30కే లేసేసినాడు. లేసేసి మా ఎదురుంగి ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మాతో. వాళ్ళ ఇంట్లోకి వీళ్ళ ఇంట్లోకి తిరుగుతూనే ఉన్నాడు. అసలు ఉండరా, ఒక్క చోటు ఉండరా అంటే అస్సలు ఉండడు. ఇంకా అదేదో తినేటప్పుడు ఒకటి ఫోన్ పెడితే కూర్చొని తిన్నాడు. ఇంకా తిన్న వెంటనే ఇంకా ఆలస్యం ఇంకా పోయినాడు వాళ్ళ ఇంటికి. పోయి ఆడుకుంటాను అంటే ఒక అమ్మాయి ఉంటుంది పాప, ఆ పాపతో ఆడుకుంటూ ఉంటాడు. ప్రస్తుతానికి అయితే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు ఇప్పటికి కూడా. ఏదో పిలుస్తే వస్తాడు, అమ్మ 2 minutes అమ్మ అని వెళ్ళిపోతాడు. నేను ఈరోజు ఏమేమి వంటలు చేశాను అన్నీ చూపిస్తాను వీడియోలో. నేనైతే ఇక్కడ వంటలన్నీ చేసేస్తున్నాను. ఫస్ట్ అన్నీ రైస్ ఐటమ్స్ అన్నీ చేసేసినాను, కర్రీస్ అన్నీ. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి వేడిగా ఉంటే బాగుంటుంది అని లాస్ట్కి భక్షాలు చేసేసినాను. ఈరోజు వచ్చేసి నేను ఉగాది కదా, అందరికీ తెలుగు కొత్త పండుగ కదా, కొత్త నూతన సంవత్సరం కదా, అందుకు నేను ఈరోజు చాలా స్పెషల్స్ చేశాను. అన్నీ కొన్ని చేసిన, కానీ చాలా రకాలు చేసినాను ఈరోజు. ఏమేమి చేశానంటే ఈరోజు వడ, ఉద్దివడ, భక్షాలు, నిమ్మకాయ పులిహోర, ఇంకా ఆలు ఫ్రై, ఇంకా టొమాటో రసం, ఇంకా పప్పు, వైట్ రైస్, ఇంకా అప్పడాలు. అన్నీ కొన్ని చేసిన, కానీ అన్ని డిఫరెంట్ ఐటమ్స్ చేశాను. ఇది నేను ఈరోజు చేసింది. చాలా కష్టపడి చేసినాను. సునీల్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి. ఇప్పుడు అయితే నేను ఫస్ట్ టైం చేయడము. అంటే మామూలుగా అత్త ఊర్లో, అమ్మ వాళ్ళ ఊర్లో చేస్తాను, కానీ ఒక నేను హెల్ప్ చేసావు తిప్పేస్తా అంటే ఫస్ట్ టైం నేనే కష్టపడి ఆడి పట్టేసి నేనే కష్టపడి చేసినాను. ఆ స్వీట్ ఎట్లుందని కూడా చూడలేదని అన్నీ కలిపి వేసేసినాను. చూడాలి సునీల్, రుద్రాంశ్ అయితే తిండు. ట్రై చేద్దాం, వాడికి ఒకసారి పెట్టి టేస్ట్ ఎట్లుంది చెప్పమని చెప్దాము. ఇదండి నేనైతే చేశాను. నేను ఫస్ట్ టైం చేసిన కదా, అమ్మ ఫోన్ చేసి చేసిన వంటలన్నీ అంటే చేస్తుంది. మిడిల్లో ఫోన్ చేసింది. చేస్తే నేను ఇట్లా చేసినానమ్మా ఓలిగల అంటే, ఎట్లా చేసినావు అంటే మొత్తం ప్రాసెస్ చెప్పేసినాను. చెప్పేస్తే బాగా వచ్చినాయా అనేది. నేను ఫస్ట్ టైం చేసినా కదా, మా అమ్మ కూడా ఆశ్చర్యపోయేది ఎట్లా చేసినావు అని. బాగా వచ్చినాయి. ఇంకా నేను కిచెన్లో ఉంటే వీడొచ్చేసి ఇంకా బయటకు ఆడుకుంటున్నాడు. బయట అంటే ఇంట్లోనే హాల్లో ఆడుకుంటున్నాడు. నన్నేం డిస్టర్బ్ చేయడు. వంట చేసుకునేటప్పుడు ఏదైనా ఇస్తే వాడే ఆడుకుంటాడు కిచెన్లోకి వచ్చినా కూడా.
ఏం చేస్తాను తింటున్నావు? ఏం కాదులే, టేస్టే లేదు. సునీల్, రుద్రాంశ్, మీకోసం నేను స్పెషల్స్ చేశా కదా, ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్తావా? తింటావా అన్నీ? ఓకే, టేస్ట్ చెప్పాలి అమ్మకి ఎలా చేసింది అమ్మ. బాగా చేయకపోతే నెక్స్ట్ టైం బాగా చేస్తా. నువ్వు ఎట్లా ఉందో చెప్పాలి సునీల్. అమ్మకు చెప్తాను కదా తిని టేస్ట్. పెట్టుకో మళ్ళీ. దస్వన్ బాగా తింటావులే నువ్వు. దిస్వన్ తిను. బాగుందా? స్వీట్ అంతా సరిపోయిందా? రుద్రాంశ్కి స్వీట్ ఎక్కువ ఇష్టం ఉండదు, అందుకే తినడు. ఇవైతే బాగా తింటాడు. చిత్రాన్నం, పొటాటో అంత బాగా జరిపోయినాయా? రుద్రాంశ్, ఇంకా నువ్వు తింటావా? లెమన్ రైస్ తింటావా? అమ్మయ్య సునీల్ అయితే మంచి రివ్యూ ఇచ్చేసినాడు నాకు. నార్మల్గా ఏదో తక్కువైంది అంటాడు, ఈసారి బాగానే స్వీట్ సరిపోయింది. స్వీట్ కూడా ఎక్కువ తిండు, అందుకే కొంచెం తక్కువనే వేసేసిన. సరిపోయింది వేసి సరిపోయిందంట. ఈ రోజుకి నేను హ్యాపీ అనమాట. ఈవినింగ్ వచ్చేసి మేము హాలిడే కదా, సునీల్కి హాలిడే ఎలా బోర్ కొడుతుంది అని అలా దగ్గరలో లూలు మాల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాము. ఆ రోజే మేము టిల్లు 2 సినిమాకి పోయినాము. చాలా రోజుల నుంచి బాగుంది అంటుంటే అందరూ చూద్దాం అని వెళ్ళాము. ఇది వచ్చేసి లూలు మాల్లోనే థియేటర్ ఉంటుంది, సినీపోలీస్ అని. బాగుంది. మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళడము ఇందులో సినిమాకి. మామూలు వేరే చోటుకి వెళ్తూ ఉంటుంది, ఐనాక్స్కి అలా. ఈసారి ఇక్కడే దగ్గరలో ఉంటుంది, అది కాక 8 o'clockకి షోకి, అందుకు మేము దగ్గరలోనే వెళ్ళినాము.
ఇంకా రుద్రాంశ్ వచ్చేసి వాళ్ళ డాడీ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు వాడు. ఇంకా రుద్రాంశు వాళ్ళ డాడీ వచ్చేసి ఇంకా పాప్కార్న్ తెచ్చుకునేకి వెళ్ళారు. నేను ఇంకా వచ్చేసి ఇంకా థియేటర్లోకి ఎంటర్ అయినాము. ఇంకా స్టార్ట్ కాలేదు షో. నేను ఫెస్టివల్ కదా అని ఈ చీర కట్టుకున్నాను. ఈ చీర వచ్చేసి నేను ఆర్కే కలెక్షన్స్లో తీసుకున్నాను. బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా బాగా కనిపించేలాగా ఇలా డిజైన్ చేయించుకున్నాను వర్క్తో. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.